టెర్రర్ మీద పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మీద మాత్రమే మనం మాట్లాడతామని మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. బహుశా భారత ప్రధానమంత్రుల్లో ఎవరు కూడా ఇంత స్పష్టంగా ఈ విషయం చెప్పలేదు. పాకిస్తాన్పై చర్చ జరిగితే కేవలం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద జరుగుతుందని అన్నారు. చాలా పెద్ద విషయం, పెద్ద మాట అది. మోదీ అన్నాడు అంటే మోదీ దృఢంగా నిలబడతారు కాబట్టి ఆయన ఏదో గాలిలో అన్నటువంటి మాట ఇది కాదు. కాబట్టి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మన దేశంలో కలుస్తుంది. అయితే ఎప్పుడు కలుపుకోవాలి? కలుపుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం విషయం ఏమిటి? ఎందుకంటే కేవలం భూమి తీసుకుని ప్రజలు మాకు అక్కర్లేదు అని మనం అనలేము. భూమిని తీసుకున్నప్పుడు ఆ భూమిలో నివసించే ప్రజలను కూడా మనం తీసుకోవాలి. మనము ద్విజాతి సిద్ధాంతాన్ని నమ్మము. హిందువులు ముస్లింలు వేర్వేరని భారతదేశాన్ని నమ్మలేదండి. మన రాజ్యాంగం నమ్మలేదు, మన నాయకులు నమ్మలేదు, మన దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ ఇంక్లూడింగ్ బీజేపీ ఎవ్వరు కూడాను హిందువులు ముస్లింలు వేరువేరని భావించవు. కాబట్టి వాళ్ళని కూడా మనం తీసుకోవాలి. మనం వాళ్ళని ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడైతే వాళ్ళను మనం జీర్ణం చేసుకోగలమో అప్పుడు తీసుకోవాలి.